దైవజనుల విషయంలో కూడా వాళ్ళు ఎప్పుడైతే దేవునికి ఆయాసకరమైనటువంటి పని చేస్తారో వాళ్ళ పైన ఒక ప్రత్యేకమైన అభిషేకం అనే కిరీటం ఉంటుంది. అది వాళ్ళు బాగొట్టుకుంటారు. దైవజనుడుగా ఒక్కసారి మనము సిద్ధపరచబడి దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు మన పైన అభిషేకం అనేది కిరీటం ఉంటుంది. అభిషేకం అనేది కిరీటం ఉంటుంది. చూడండి వాక్య గ్రంథాన్ని, లేవీకాండం 21వ అధ్యాయము 12వ వచనం. లేవీకాండం 21వ అధ్యాయం 12వ వచనం. దేవుని అభిషేక తైలం అనేడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు అభిషేకం తైలం అనబడుతున్న కిరీటము కలిగిన వాడు గనుక మందిరాన్ని విడిచి వెళ్ళకూడదు, అనగా సంఘాన్ని విడిచి వెళ్ళకూడదు. సంఘాన్ని విడిచి వెళ్ళిన వ్యక్తి మీద అభిషేకం ఉండదు. సంఘం విడిచి వెళ్ళిన వాడి మీద అభిషేకం ఉండదు. సంఘం విడిచి వెళ్ళిన వాడు అభిషేకాన్ని పోగొట్టుకుంటాడు. ఒకవేళ పైకి నాకు అభిషేకం ఉందని చెప్పుకున్నా అభిషేకం ఉండదు, తొలగిపోతుంది. అభిషేకము తొలగిపోతుంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మందిరమును విడిచి వెళ్ళకూడదు, మందిరాన్ని విడిచి వెళ్ళకూడదు. ఎప్పుడైతే వెళ్ళాడో లోకములోకి వెళ్ళాడు గనుక దానిని పోగొట్టుకుంటాడు. దేవుని యొక్క సేవకునిగా ఇక ఆ వ్యక్తి పనికిరాడు. దేవుని సేవకునిగా వ్యక్తి పనికిరాడు. ఇశ్రాయేలీయులు మాట్లాడుతున్న మాట, మా కిరీటమును మేము పోగొట్టుకున్నాం, మా కిరీటం పడిపోయింది. అయితే పిల్లారా, కిరీటమును మనము కలిగి ఉంటే రాజులుగా ఏలుబడి చేస్తాం, రాజులుగా ఏలుబడి చేస్తాం.